తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆల్మోస్ట్ డైరెక్టర్ అన్న ఫీలింగ్ ఉంటుందా, లేకపోతే ఓకే నా జాబ్ నేను చేస్తున్నాను యాజ్ ఎ డైరెక్టర్గా, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మంచి సినిమా తీయాలి, హిట్ తీయాలి, అందుకని బయట మాట్లాడుకునే దాన్ని కొంచెం తలకెక్కించుకుంటారు అసలు మీరు? రెండోదే, మన పని మనం చేయటం, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్గా మన బాధ్యతలు నిర్వర్తించడం, సినిమాని జాగ్రత్తగా ప్రొడ్యూసర్గా అందించి మళ్ళీ ఇంకో ఆడియన్స్ చేత మళ్ళీ శభాష్ అనిపించుకొని ఇంకో కథకు మూవ్ అయిపోయి ఇంకో జర్నీ స్టార్ట్ చేయటం. అంతేగాని ఆ తలకి ఎక్కించుకోవడం అనేది ఇంకొక 3-4 హిట్లు వచ్చినా, ఇంకొక 5-6 హిట్లు వచ్చినా, ఇంకొక 10 వచ్చినా రాదు. అంటే ఎందుకు అడిగానంటే, నిజంగా నేను టాప్ మోస్ట్ డైరెక్టర్ని, ప్రెసెంట్ నేనే కదా లీడింగ్లో ఉన్నాను. 2019లో ఐ థింక్ సాక్షి ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నారు మీరు, టాప్ డైరెక్టర్ అని కూడా. ఒకవేళ అది అనుకోని ఉంటే మీరు టీవీ షోలకి జడ్జిగా వెళ్ళరు అనేది బయట క్వశ్చన్ కొంచెం చాలా మందికి కూడా. ఏంటి ఏదైనా రీజన్ ఉందా అక్కడికి వెళ్ళి? ఇది అంటే కరెక్ట్ క్వశ్చన్ నువ్వు అడిగింది. యాక్చువల్గా ఇప్పుడు యాజ్ పర్ మై సక్సెస్ స్ట్రీక్ కానీ, యాజ్ పర్ నేనున్న పరిస్థితులు కానీ, అక్కడికి వెళ్ళి టీవీ షోస్లో కూర్చొని జడ్జిగా చేయటం రీజనబుల్గా ఉంటుంది, రెస్పెక్టబుల్గా ఉంటుంది. కానీ జడ్జిగా కూడా చేయట్లేదు నేను. అల్లరల్లరి చేస్తున్నాను, గోలగోలు చేస్తున్నాను, జోకులు వేస్తున్నాను, ఇమిటేట్ చేస్తాను, మిమిక్రీ చేస్తున్నాను, డ్యాన్స్లు వేస్తాను, గందరగోళం చేస్తాను. సో దట్ ఈస్ ద డిస్కషన్ పాయింట్. వై లైక్ దట్ అంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాలా ఉండడానికి ఇష్టపడతా. సో దట్ ఈస్ మీ. నేను ఒక టీవీ షోకి వెళ్ళాలంటే ఐ హ్యావ్ టు గివ్ 100% దేర్. అక్కడ నేను ఏం చేయాలి అది చేయాలి. అంతేగా నేను బయట లేనిది తెచ్చుకొని నేను అక్కడ ఉంటే నాకే నచ్చదు. సో అట్లా బేసిక్గా నేచర్ వైజ్ నేను అంతే. అందుకే నేను అడగగానే నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే అది పిల్లల షో. సో పిల్లల షో అనేసరికి నేను కనెక్ట్ అయిపోయాను. సో బాగుంటుంది అని చెప్పాను, వెళ్ళిపోయాను, వాళ్ళల్లో ఒకటిగా కలిసిపోయాను, వాళ్ళ మనిషిలాగా పనిచేశాను. అక్కడికి వెళ్ళారు, గెటప్లు వేయమంటే గెటప్లు వేసాను, కాస్ట్యూమ్స్ వేసాను, ఇమిటేట్ చేయమంటే ఇమిటేట్ చేశాను, డాన్స్ చేశాను, మిమిక్రీలు చేశాను, వాట్ నాట్ అన్నీ చేశాను. మై ఓన్లీ మోటో ఈజ్ వేర్ ఎవర్ యూ గెట్ ద ఛాన్స్ టు ఎంటర్టైన్ ద పీపుల్, వెదర్ ఇట్స్ టీవీ ఆర్ సినిమా, గో అండ్ డూ దట్. సో నీ వల్ల ఒక వారంలో ఒక రోజు ఇంట్లో కూర్చున్న అందరూ సరదాగా కాసేపు నవ్వుకుంటారు, కాసేపు రిలీఫ్ అవుతారంటే గో ఫర్ ఇట్, చెయ్యి. అండ్ తప్పేంటి అనేది నా ఫీలింగ్. సో దానివల్ల నాకు చాలా పాజిటివ్గానే అయ్యింది అది. నేను ఈ సినిమా సక్సెస్ టూర్కి వెళ్ళినప్పుడు చాలామంది దే ఆర్ మెన్షనింగ్, మిమ్మల్ని టీవీలో కూడా చూస్తున్నాం బాబు, చాలా బాగా చేస్తున్నారు అనేది. సో దట్స్ ఫెయిర్ ఎనఫ్. యా, మనం చేసిన దానికి వాళ్ళు దానికి కనెక్ట్ అవుతున్నారు. సో మనం వాళ్ళని రీచ్ అవ్వగలుగుతున్నాం. సో బిగ్ స్క్రీన్ మీద కొన్ని మనం రీచ్ అవ్వలేని స్మాల్ స్క్రీన్ ద్వారా రీచ్ అవుతాం. అండ్ మన ఆడియన్స్ కైండ్ ఆఫ్ ది షోస్, సో వాళ్ళకి మనం ఎంగేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. సో దట్స్ వన్ కైండ్ ఆఫ్, నాట్ ఏదో పర్సనల్ పని మీద అని కాదు, కానీ ఐ లైక్ ఇట్. నాకు అది చేయాలనిపించింది. థరోగా ఎంజాయ్ చేస్తూ హానెస్ట్గా వాళ్ళని ఎంటర్టైన్ చేద్దామని చేశాను. ఇట్ వర్క్డ్. విజ్ఞాన్ వడ్లమూడిలో కూడా ఇలానే ఉండేవాళ్ళ, అంతే, ఫుల్ ఫన్, అంతే, ఎప్పుడు ఇంతే. రత్తయ్య గారు చాలా స్ట్రిక్ట్ కదా. రత్తయ్య గారి దగ్గరికి యాక్సెస్లోకి వెళ్ళంగా మనం తప్పించుకుని వెళ్ళిపోతాంగా, దొరకంగా మనం అక్కడ. సో ఆయన్ని చాలా కలిసిన సందర్భం ఒకటో రెండో కాలేజీలో చదువుకున్న రోజుల్లో. ఆ విజ్ఞాన్ మహోత్సవాలు అవార్డు తీసుకున్నప్పుడు కలిశాను, ఇంకొక 2-3 సార్లు. సక్సెస్ అయ్యాక కలిశాను చాలాసార్లు. అండ్ అప్పుడున్న టైంలో ఆయన చైర్మన్ కదా, అందరిలో పేరున వచ్చి ప్రతి స్టూడెంట్ని కలవలేరు కదా. బాగా చదివి ఉంటే మేబీ అలా కలిసి ఉండేవాడిని. నేను అలా కలవలేదు, బాగా యాక్ట్ చేసి వాళ్ళ విజ్ఞాన్ మహోత్సవం అనే దాంట్లో ఒక కల్చరల్ దాంట్లో బాగా పెర్ఫామ్ చేసి కలిసాను ఆయన్ని. సో దేర్ మై కెరియర్ గాట్ స్టార్టెడ్ అనుకోవచ్చు. సో నౌ ఐఎమ్ హియర్. సో విజ్ఞాన్లో చదువుకుంది కేటీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మీరు. చాలా ఒక ఆయన పెద్ద హీరో, ఒక ఆయన పెద్ద డైరెక్టర్, ఒక ఆయన పెద్ద పొలిటీషియన్ అయిపోయారు. విజ్ఞాన్. కానీ ఆ పాపను తీసుకెళ్ళారు చిరంజీవి గారి దగ్గరికి, చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ ఆడియన్స్ కూడా బాగా ఎమోషనల్ అయ్యారు. అంటే పాప అడిగారా లేకపోతే మీరు తీసుకెళ్ళాలనుకున్నారా? అసలు పాప అడిగింది, పాపను అక్కడికి తీసుకెళ్ళాం. అండ్ తీసుకెళ్ళడమే కాకుండా అక్కడ చిరంజీవి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. షోలో ఒక 5 lakhs చెక్ ఇచ్చారు. అంతేకాకుండా మెడికల్గా కానీ తనకి ఫ్యూచర్లో ఏం జరిగినా ఎటువంటి దీనికి కూడా ఆయనే హెల్ప్ఫుల్గా ఉంటారన్నారు. అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, మ్యూజికల్ పరంగా కానీ, అమ్మాయి ఏదైనా నేర్చుకుంటానా కానీ, రేపు పొద్దున ఐకి సంబంధించిన ఏదైనా సర్జరీస్ చేయాలన్నా కూడా ఈ గేవ్ ఏ వర్డ్ నేను చూసుకుంటానండి. అండ్ ఐ ఆల్సో హెల్ప్. నేను కూడా ఎంతో ఇచ్చాను, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోమని షోలోనే ఇచ్చాం. సో దిస్ ఈస్ ట్రూ లవ్ టువర్డ్స్ వరుణవి. అమ్మాయికి మళ్ళీ కళ్ళు వచ్చే అవకాశం ఉంది కదా, అంటే 19 years వచ్చాక అని తెలియదు ప్రాసెస్. అప్పుడు ఉన్న దాన్ని బట్టి దానికి ఎట్లా చేస్తారనేది అప్పుడు తెలుస్తుంది అన్నారు. అంటిల్ 19 years వరకు అమ్మాయిని అబ్జర్వేట్ చేస్తూ వెళ్ళాలి.
పాపని. బట్ షీఈ్ వెరీ టాలెంటెడ్. అవును. షీఈ్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్. సో గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, షార్ప్నెస్ ఎక్కువ. సో చాలా చలాకీగా ఉంటుంది. యాక్టింగ్ కూడా ఎరగదీస్తుంది ఈ మధ్య. అసలు మా షోలోనే చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. సో అన్ని రకాలుగా తను ఉంది. అండ్ సో నాకు ఆ షోలో ఒక టేకింగ్ ఎలిమెంట్ ఏదన్నా బ్యాక్ తీసుకెళ్ళిందంటే వరుణవి. ద హోల్ జర్నీ, ఎవ్రీ డే ఒక అద్భుతమైన పాట పాడేది ఎవ్రీ ఎపిసోడ్కి. మాతో ఇంటరాక్ట్ అయ్యేది ప్రేమగా అనిల్ మామ అని పిలిచి. లైక్ బ్యూటిఫుల్ జర్నీ. అదే చెప్పాను కదా, నేను ఏమితో వెళ్ళానో, ఏ పర్పస్తో వెళ్ళానో, పిల్లల షో అని దాని గురించే వెళ్ళాను నేను. సో ఆ చిన్నపిల్లల షో అది ఇంకొకటి నాకు పర్సనల్గా కూడా నేను కొద్దిగా ఒక లైన్ దాటి ఉండటం కూడా నచ్చదు నాకు ఈ టీవీ షోస్లో కూడా. అందుకని మ్యాక్సిమం హెల్తీగా, ఆర్గానిక్గా ఉండే షోలు అయితేనే ఇష్టపడతాను. అవి రెండు అలా ఉన్నాయి కాబట్టి ఐ డిడ్ ఇట్.